విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీరిద్దరికి ఇప్పుడు పెళ్ళైపోయిందండి. నిన్ననే ఎయిర్పోర్ట్ లో కూడా కనిపించారు. హ్యాపీగా ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని చాలా ఆనందంగా కనిపించి అభిమానుల మనసు కూడా తాకారు. అబ్బా, ఇలా వీళ్ళని చూడడానికి ఎన్ని రోజులుగా వెయిట్ చేసాం కదా, ఇప్పుడు అసలు మనం హ్యాపీగా ఉన్నాం. అయితే వీళ్ళు పెళ్లి కూడా ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసింది. అది ఎలాగో తెలుసా? సినిమా ప్రపంచంలో రికార్డులు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు. పెద్ద హీరోల సినిమాలు విడుదలై వసూళ్లలో కొత్త మైలురాళ్లు సృష్టించడం ఇప్పుడు సాధారణ విషయమే. కానీ ఈసారి ఒక పెళ్లి వేడికే రికార్డులు బద్దలు కొట్టింది అంటే నమ్మశక్యం కాకపోవచ్చు. అయితే అదే జరిగింది. టాలీవుడ్ లో ఎంతో కాలంగా అభిమానులు విరోష్ ముద్దుగా అని పిలుచుకునే జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహం సోషల్ మీడియాలో కొత్త చరిత్ర సృష్టించింది. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని అందమైన నగరం ఉదయ్పూర్లో ఉన్న ద లీలా ప్యాలెస్ ఉదయ్పూర్ వేదికగా ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఈ జంట వివాహ బంధంతో ఒకటైంది. రాజస్థాన్ రాజభోగ వాతావరణంలో సరస్సుల నడుమ రాజప్రసాదం లాంటి ఆ వేదికలో జరిగిన ఈ పెళ్లి నిజంగా కలల వివాహంలా అనిపించింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొద్దిమంది సినీ ప్రముఖుల మధ్య ఎంతో ఆత్మీయంగా ఈ వేడుక జరిగింది. పెళ్లి అనంతరం విజయ్, రష్మిక ఇద్దరు తమ వివాహ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటోలు చూసిన వారంతా ఒకే మాట చెప్పారు, ఇది నిజంగా బ్యూటిఫుల్ కపుల్. ఒక్కో ఫోటోలో వారి మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత స్పష్టంగా కనిపించింది. రష్మిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు కేవలం కొన్ని గంటల్లోనే లక్షల లైక్స్ సంపాదించాయి. ఆ సంఖ్య గంట గంటకు పెరుగుతూ చివరికి రికార్డు స్థాయికి చేరుకుంది. ఇప్పటి వరకు అత్యధిక లైక్స్ సాధించిన పెళ్లి ఫోటోల రికార్డు బాలీవుడ్ జంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పేరు మీద ఉంది. వారి వివాహ ఫోటోలు తక్కువ సమయంలోనే 15.8 మిలియన్ లైక్స్ సాధించాయి. అది పెద్ద రికార్డ్ అని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఆ రికార్డును విరోష్ జంట బద్దలు కొట్టింది. రష్మిక షేర్ చేసిన ఫోటోలు 18.5 మిలియన్ లైక్స్ దాటాయి. అంతటితో ఆగలేదు. శుక్రవారం సాయంత్రం వరకు ఆ సంఖ్య 20 మిలియన్లకు దాటింది. అంటే 2 కోట్లకు పైగా లైక్స్ రావడం చిన్న విషయం కాదు. ఇది సోషల్ మీడియా చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. ఈ లైక్స్ సంఖ్య చూస్తేనే విజయ్, రష్మిక జంటపై అభిమానులకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. చాలా కాలంగా వీరి రిలేషన్ గురించి వార్తలు వచ్చినా అధికారికంగా పెళ్లి జరగడంతో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా విరోష్ వెడ్డింగ్ మారిపోయింది. దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, విదేశాల్లో ఉన్న అభిమానులు కూడా శుభాకాంక్షల వర్షం కురిపించారు. ఇక పెళ్లి అవుట్ఫిట్స్ గురించి మాట్లాడుకుంటే అలా వారిద్దరిని చూస్తూనే ఉండాలి అనిపించింది. ప్రత్యేకంగా విజయ్ గురించి మాట్లాడాలి. అసలు నార్మల్ పెళ్లి కొడుకులు పంచా లేదా షేర్వాణిలో కనిపిస్తారు. కానీ మన విజయ్ ఒక రాజులా మెరిసిపోయాడు. అసలు ఆ ఫిజిక్, ఆ అబ్బో చంపేశాడు పో. ఇంకా స్టేట్మెంట్ రెడ్ అంగవస్త్రం కూడా తెల్లని పంచ. ఇవి కూడా కాదు, ఆయన వేసుకున్న ఆ గోల్డ్ హిప్ బెల్ట్, ఇంకా చెవులకి గోల్డ్ స్టడ్స్, ఇంకా మెడలో గోల్డెన్ నెక్లెస్ అన్నీ ఒక రాజులా మన విజయ్ ని కనిపించేలా చేశాయి. అలానే మన రష్మిక కూడా ఒక రాణిలా మెరిసిపోయింది. ఎర్రని చీరలో మొత్తం గోల్డ్ జ్యువెలరీలో ఒక అందాల బొమ్మలా ఉంది. అసలు వీరిద్దరిని చూస్తుంటే పురాణం కాలంలో ఒక మహారాజు, మహారాణి వివాహం ఎలా జరిగిందో అలా ఉన్నారు. అబ్బో, దిష్టి తగలకూడదండి. ఇక పెళ్లి తర్వాత శుక్రవారం ఈ జంట హైదరాబాద్ కు చేరుకుంది. ఎయిర్పోర్ట్ లో వీరిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కంగ్రాచ్యులేషన్స్ అంటూ అరుస్తూ తమ ప్రేమను వ్యక్తం చేశారు. విజయ్, రష్మిక ఇద్దరు అభిమానుల ప్రేమకు నమస్కరించి చిరునవ్వులు చిందించారు. విజయ్ ఫ్లయింగ్ కిస్ ఇస్తూ అభిమానులను ఆనందపరిచాడు. రష్మిక కూడా ఎంతో ఆనందంగా చేతులు ఊపుతూ అభిమానులను పలకరించింది. ఆ పిక్స్ ఇంకా వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మార్చి 4న హైదరాబాద్ లో ఈ జంట వివాహ రిసెప్షన్ జరగనుంది. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ రిసెప్షన్ కూడా ఒక గ్రాండ్ ఈవెంట్ గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే సినీ వర్గాల్లో దీనిపై చర్చ మొదలైంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గత వారం విజయ్, రష్మిక జంట స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి తమ వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రధాని మోదీ ఈ జంటను ఆశీర్వదిస్తూ ఒక పోస్ట్ కూడా షేర్ చేశారు. ఆ పోస్టు కూడా భారీ స్పందన వచ్చింది. మోదీ ఆశీస్సులు అందుకోవడం ఈ జంటకు ఒక ప్రత్యేక గౌరవంగా మారింది.
నిజానికి ఈ పెళ్లి కేవలం ఒక వ్యక్తిగత వేడుక మాత్రమే కాదు, ఒక సోషల్ మీడియా సంచలనంగా మారింది. బాక్సాఫీస్ రికార్డుల్లా ఇప్పుడు పెళ్లి ఫోటోలు కూడా రికార్డులు సృష్టిస్తున్న కాలం ఇది. విరోధ్ జంటకున్న క్రేజ్, అభిమానుల ప్రేమ, సోషల్ మీడియాలో వారి ప్రభావం అన్నీ కలిసే ఈ రికార్డు సాధ్యమైంది. ఇక ముందు వీరి వ్యక్తిగత జీవితం ఎలా సాగుతుందో, కలిసి ఏ సినిమాలు చేస్తారో అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. కానీ ప్రస్తుతం మాత్రం విరోష్ వెడ్డింగ్ అనే పదమే ట్రెండింగ్ గా మారి ఒక మధురమైన అధ్యాయంగా సినీ చరిత్రలో నిలిచిపోయింది.